నేను తీసుకొచ్చిన ఈ చంద్రముఖిని బహుమతిగా కోరుతున్నాను. సెంగోట్టయ్య, ఏం వాగుతున్నావు? తను నా ప్రాణం. తనని చూసినందుకే మీలో ప్రేమ కలిగినదే. తనని తాకి నా వేళ్లతో తన శరీరమును స్పృశించి తనని కౌగిలించుకుని ఎత్తుకొచ్చిన నాకు కలగదా? కలిగినది. సెంగోట్టయ్య, ఇంతవరకు నా ఖడ్గాన్ని నా శత్రువుల్ని సంహరించడానికే ఉపయోగించాను. దాన్ని నా మిత్రుడైన నిన్ను సంహరించడానికి ఉపయోగించేలా చెయ్యకు. మీ ప్రాణాలు కాపాడుటకు మాత్రమే ఉపయోగించిన ఈ ఖడ్గమును మీ ప్రాణాలు తీయుటకు ఉపయోగించకూడదని భావిస్తున్నాను. సెంగోటయ్య వేటయ్య సింహాసనంలో వేటయ్యగా వెళ్ళి కూర్చున్నాడు. ఇక వేటయ్యను నేనే, సెంగోటయ్యను నేనే. వేటయ్యపురం ప్రజలను దళాలను సెంగోటయ్య పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాడు. చూసావా చంద్రముఖి, నీ సొగసు మా బహుకాల స్నేహానికి స్వస్తి పలికినది. ఇక ఈ అంతఃపురం మనకే సొంతం. నేను రాజు, నీవు రాణి. அவசரப்பட்டு விட்டீர்கள் மகாராஜா. என் மனதில் என்ன இருக்கிறது என்று ஒரு வார்த்தை கேட்டிருந்தால் உங்கள் நட்பில் பிளவு ஏற்பட்டிருக்காது. మహారాజా, తమరు తొందరపడకుండా ఆమె మనసులో ఏముందని అడిగి ఉంటే మీ ఇద్దరి స్నేహానికి ముప్పు వచ్చుండేది కాదని అంటున్నారు. నీ మదిలోనా? ఏమిటది? தஞ்சாவூர் சபைகளில் என்னோடு சேர்ந்து நாட்டியம் ஆடும் குணசேகரனை நான் காதலிக்கிறேன். మహారాజా, బోధపడినది నీవు వెళ్ళుము. குணசேகர் பிரேமா? ஆம், நாங்கள் இருவரும் சேர்ந்து ஜோடியாக நாட்டியம் ஆடும் பொழுது சபையில் கூடியிருப்பவர்கள் கண்கள் எல்லாம் எங்கள் மீதுதான் இருக்கும். దర్బార్, నాట్యం, అందరి చూపులు మీ మీదే. எங்கள் இருவரின் ஜோடி நாட்டியத்தில் மட்டுமல்ல, నిజ வாழ்விலும் தொடர வேண்டும். ఆ గుణశేఖర అదృష్టవంతుడే. என்னை விட்டு விடுங்கள். என் குணசேகரனோடு என்னை சேர்த்து வையுங்கள். ఆ చేర్చెదను. మీ ఇద్దరి చేతులు కలిపెదను. మీకు అక్షంతలు వేసి ఆశీర్వదించదను. ఓకే? వాడు ఇంకా ప్రాణాలతో ఉన్నందువల్లే వాడిని అదృష్టవంతుడు అన్నాను. ఇక నీవు నీ నాట్యము నాకు మాత్రమే సొంతం. వేటయ్యగా మారిన ఈ సెంగోటయ్య సులభముగా దేనికి ఆశపడడు. ఒకవేళ ఆశపడినచో దాన్ని పొందకుండా వదిలిపెట్టడు. అది మట్టైనను సరే, నీ వంటి అందమైన మగువైనను సరే. ఎవరక్కడా? మహారాజా, తీసుకువెళ్ళుము. ఎప్పుడు ఏం జరుగుతుందో అని వణికిపోతున్న చంద్రముఖిని సెంగోటయ్య ఒకరోజు పెళ్లి కూతురులా అలంకరించి తీసుకురమ్మన్నాడు.
వీరు మా గురువులు, మహాగురువులు రుద్రయ్య. ఈవిడ మా కులదైవం దుర్గమ్మ. ఓం దుం దుర్గాయ నమః. భయము ఏల చంద్రముఖి? ఒక యుద్ధములో విజయమనే లక్ష్యము వైపు ప్రయాణించుచున్నప్పుడు పలు ప్రాణములు తీయక తప్పదు. పోయేది ఒక ప్రాణమే అయినా బాధించబడేది ఒక కుటుంబము కదా. ఆ పాపపు లెక్కను సరిచేయుటకే ఈ పూజ. అది మాత్రమే కాదు, నేను వివాహమాడబోయే నా చంద్రముఖిని నా దైవానికి పరిచయము చేయుటకే నిన్ను తోడ్కొని వచ్చాను. నా దైవం నీ మనసుని మార్చుననే నమ్మకము నాకున్నది. మహారాజా, ఏం సందేశం మంత్రివర్య? పక్క దేశం యువరాజు తమరిని కలవాలని సందేశం పంపారు. ఎప్పుడు? నేడు ఉదయమే దూత వచ్చాడు. రేపు ఉదయం తమరి దర్శనం కావాలని కోరారు. ఇది మాత్రమే కాదు మహారాజా, మన రాజ్య ప్రజల్ని చూడాలని కోరారు. స్వాగతించండి మంత్రివర్య. మన రాజ్య సంపదను చూడనివ్వండి. ఆజ్ఞ మహారాజా. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी. ఎలాగైతే చంద్రముఖి వల్ల మన దివ్య బాధించబడిందో అదే విధంగా వేటయ్య వల్ల మదన్ బాధించబడ్డాడు. ఏం లేదు, ఈ వేట అంటే ఎవరు? వేటయ్యా? అయ్య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 య్yయ్యయ్yయ్యయ్yయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్yయ్యయ్y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 yy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 
చాలా వీక్ అంట. ఒక చోటికి వెళితే వాసన పసిగట్టి అందగట్టె నుంచి ముసల్దాన్ నుంచి కన్నెపిల్ల వరకు జల్లెడ పడతాట. ఒక చెట్టుకు చీర కట్టినా కూడా దాన్ని వేళ్లతో నరికి తీసుకుపోతాడట. ఏదో ఊర్లో పొట్టకొడ్డి కోసం నాట్యం చేస్తున్న చంద్రముఖి అనే పిల్లని అమాంతం ఎత్తుకొచ్చి మాయ మాటలతో మచ్చిక చేసుకోవడానికి పక్కకు పిలిచాడు, రాలేదు. బొగ్గుమని అంటించేశాడు. ఎంత పెద్ద కామ పిశాచయింటాడో చూడు ముద్రష్టపోడు. నా నోటి తోలుతో ఆ వేటయ్య గురించి అడ్డమైన వాగుడు వాగానే. వీరిద్దరి మధ్య నా ప్రాణాల్ని ఎలా కాపాడుకోవాలరా దేవుడా? దేవుడికి పూజ చేయడానికి వచ్చిన మాకు ఎందుకు ఈ పరీక్ష? రే బసవయ్య, ఈ ఇంటిని అద్దెకిచ్చింది నువ్వే కదా. నువ్వే కనుక అద్దెకి ఇవ్వకుండా ఉంటుంటే ఆ చంద్రముఖి వేటయ్య ఎక్కడికి వచ్చి ఉండేవాళ్ళ. ఇప్పుడు సమస్యలు పెద్దవయ్యే కొద్దీ వాళ్ళిద్దరూ ముందు నీకద్దరే ముగించాలనుకుంటారు. మదన్ని మీరు తీసుకొచ్చారని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి అతనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏమంటున్నారు? ఏది ఎప్పుడు ఎలా జరగాలో ఆ పైవాడు నిర్ణయిస్తాడు. దేవుడా, ఇప్పుడు వీడు వీడైంటాడా లేక వాడైంటాడా? ఎవడైతే ఏంటి, లోపలికెళ్ళి సరెండర్ అయిపోవాల్సిందే. If you don't mind, can I spare some time? ఆ రోజు వేటయ్య గురించి మీతో ఒక విషయం చెప్పాను, గుర్తుందా? అదంతా కూడా పచ్చి అబద్ధం అంట. అది మాత్రమే కాదు, ఆ వేటయ్య సారు ఆడవాళ్ళు కాదు కదా, వాళ్ళ నీడను కూడా చూడరంట. బంగారం అంటే బంగారం, మేలిమి బంగారం అంట. కానీ ఆ చంద్రముఖి ఉందే, చంద్రముఖి వెరీ బ్యాడ్ క్యారెక్టర్ అంట. తన మీద ప్రాణం పెట్టుకున్న ఆ వేటయ్య కళ్ళు గప్పి ఎవరో నాట్యకారుణ్ణి అంతఃపురానికి ఒంటరిగా తీసుకుపోయి దొంగతనంగా సరసమాడే స్థాయికి బరి తెగించిపోయింది. ఒక మగాడికి ఉంపుడుగత్తి ఉండొచ్చు,
కానీ ఒక ఆడదానికి మామ్ ఉండొచ్చు, బాంబు ఉండొచ్చు, అది ఉంపుడుగాడు ఉండొచ్చా? ఆ? ఇది తెలిసిన వేటయ్య కోపంతో రగిలిపోయి తల నరికి మారేశాడంట. నేనైనా అదే పని చేసుంటా. ఇవన్నీ నేను నిన్ను అడిగానా? ఊరికే సేఫ్టీకి చెవులో వేసి పెడదామని. ఆహా, వీడి వేటయ్యే. వేటయ్యతోనే పెద్ద పోటుగాళ్ళ మాట్లాడారే. కాపాడరా వీరయ్య.